హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే తెలుగులో బ్లాగ్ చేయబోతున్నా. ఇవాళ అయితే మేము రైకల్ వాటర్ ఫాల్ అనేది పోతున్నాం. మేము కూడా ఫస్ట్ టైమే పోతున్నాం. అందరు చాలామంది అంటూరు మంచిగా ఉంది లొకేషన్ అది అనుకుంటా. సో అయితే ఈరోజు అయితే పోతున్నాం. వెదర్ అయితే చాలా మస్తు ఉంది గైస్. ఈరోజు కూల్గా ఉంది వెదర్ అయితే, లైట్గా వర్షం కొడుతుంది. అక్కడికి పోయినాక చూపిస్తాం మీకు ఎట్లానే ఉన్నది అనేది. వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకే చూడండి వీడియోని. గైస్ రోడ్ అయితే చూడండి ఎట్లుందో వెదరు. చాలా వర్షం అయితే చాలా అయింది. చూడొచ్చే గైస్, వర్షం చాలా అయింది. పచ్చిగా అవుతున్నాం. మొత్తం ఏం తీసుకురాలేము మేము. మీకోసం అయితే వీడియో చూపించడానికి అయితే అక్కడ దాకా పోతున్నాం. పాపంగా చూస్తున్నాం గైస్. బాబు అప్పుడు చేపలు పడుతుంది కింద బ్రిడ్జ్ కింద. అక్కడికి పోయి చూద్దాం ఒకసారి. బాబు కొన్ని చేపలు పట్టిద్దాం. చూడండి ఇక్కడ చేపలు పడుతుంది ఒక్కడే కూర్చొని. సో ఇప్పుడైతే వర్షంలో పోతున్నప్పుడు ఇక్కడ చూసినాం పక్కన తాత ఏమో పడే వర్షంలో ఫిషింగ్ చేస్తుండు. మీకు అది చూపిస్తా పొంగ. ఇది రైకల్ దగ్గర తాతకి ఎన్ని దొరికినాయో చూద్దాం గైస్. తాతకి ఎన్ని చేపలు దొరికినాయో. తాత అలా చేపలు పడుతుండు సైకిల్ మీద వచ్చి. పొంగ అనిపిస్తే మీకు అది కూడా చూపిద్దామని ఈడదాకా కష్టం. చూడొచ్చు గైస్, వర్షం కొడుతుంది మీదకి వెళ్ళి అయితే. ఇక మొత్తం పచ్చిగా మీ ఇద్దరం వచ్చాం ఈడదాకా. చూపిస్తాం మీకు కంటెంట్. పడే వర్షం తాత అయితే చేపలు పడుతుంది ఇక్కడ. మీకు చూపిస్తాడు ఎట్లా దొరికినావు ఇక్కడ చూపిస్తాం. ఒకసారి చూపండి నేను ఎట్లా ఏం పడ్డావు. చూడండి తాతకి చేప అయితే దొరికింది ఒకటి ఫిష్. రెండు అట్ట పడ్డాయి. చూడండి చిన్నగా ఉంది ఒకటి, లైట్గా పెద్దగా ఉంది. ఓకే ఇక నేను కూడా పట్టి చూపిస్తాను ఒకటి మీకు. ఆగండి వీడలా చూపి గైస్. అరే ఇది కొత్తగా ఉంది. ఇది దాదాకైతే ఒకటి పట్టి ఇచ్చిన. ఇగో చూడండి, కానీ ఇది కొత్తగా ఉంది ఫిష్. ఇగో చూడండి. ఇది ఓ గైస్, పెద్ద చేప పడ్డది. అట్లా ఉంటుంది చూడండి గైస్. ఇంకోటి పట్టించిన దాదాకైతే. ఫిష్ అయితే మంచిగా సైజ్ మంచిగా ఉంది చూడండి. ఏ బాబు తీయు. పోతున్నాం ఇప్పుడు. ఇక ఎట్లా టైం వేస్ట్ అవుతుంది బాగా. ఓకే బాబు, యో బాయ్. పోతున్నాం, వెళ్తాం మళ్ళీ. రైట్. బాబుకి అయితే 2 చేపలు పట్టిస్తాం ఆడ. పోతున్నాం ఇక వాటర్ ఫాల్ సైడ్. పడే వర్షం కొడుతుంది, అయినా బాబాడ అక్కడ చేపలు పడుతుండు. సో అయితే కింద వచ్చి చూసినాం మేము. వచ్చేసినాం గైస్. ఫైనలీ 2 minutes to go గైస్. ఫైనల్గా అయితే లొకేషన్కి వచ్చేసాం. చాలానే మంది ఉన్నారు ఇక్కడ. ఎంజాయ్ పార్టీ. చూడండి లొకేషన్ అయితే మస్తు ఉంది, పీస్ఫుల్. ఇక్కడ చూపిస్తా చూడొచ్చు గైస్. చెట్లకి వెళ్ళి మస్తు నీళ్ళు పోతాయి ఇక్కడ. చాలామంది ఇక్కడ మస్తు తినడానికి అన్నం వండుకొని తింటారు మస్తు మంచిగా. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అంటే ఇక్కడ ఫుల్ వాటర్ మొత్తం చాలా మంది వస్తారు ఇక్కడ. ఫుల్ మంది ఎంజాయ్ చేస్తారు వచ్చి ఇక్కడ. నీళ్ళకి వెళ్ళి నడుస్తున్నాను చూడండి. మస్తు లొకేషన్ అయితే మస్తు ఉంది గైస్. అమ్మ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా రావచ్చు ఇక్కడ. అనుకున్నంటే దానికంటే మంచిగా పీస్ఫుల్ ఉంది లొకేషన్ అయితే. మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాయి చూడండి. లొకేషన్ అయితే మస్తు ఉంది అది చూడచ్చు. చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో చాలామంది వచ్చి ఇక్కడ. చాలా మంది వచ్చారు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. లొకేషన్ అయితే మస్తు ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్. వాటర్ జారి పడ్డాడు గైస్ చూడండి. నడంగా వాటర్లో కాలు జారింది. కాలు జారి నీకు నీళ్ళలో పడ్డా గైస్. ఫోన్లో వాటర్ పోయినాయి కొద్దిగా. సో ఫైనల్ గైస్ లొకేషన్ యూజ్ చేసినాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ లొకేషన్ మీకు కావాల్సి వస్తే కమెంట్లో లొకేషన్ పెట్టండి. ఈ లొకేషన్ అడ్రస్ చెప్తా. జైత్యాల డిస్టిక్లో రైకల్ సంబంధించిన ఉంటుంది దగ్గరనే. కలుస్తాం మళ్ళీ గైస్ నెక్స్ట్ వ్లాగ్లో. చాలా దూరం వచ్చినాం ఈ వ్లాగ్ కోసం. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో గైస్.